దీపం పూర్తిగా కాలిపోతే మంచిదేనా లేక చెడుకి సంకేతమా? దీని అర్థం ఏంటి? హిందూ సాంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు. దీపం వెలిగించడం వల్ల సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు వస్తాయో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం దీపం వెలిగించకుండా ఏ పూజ పూర్తి కాదు. దీపం వెలిగించడం వల్ల సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. దీపం పూర్తిగా కాలిపోతే ఎలాంటి సంకేతాలు వస్తాయో తెలుసుకుందాం. ఒక వ్యక్తి దీపం వెలిగించి గాలిని పూర్తిగా కాలిపోతే ఆ వ్యక్తి పెద్ద కోరిక త్వరగా నెరవేరుతుంది మరియు శత్రువు నుండి కూడా విముక్తి పొందవచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటాయంట. ఒక వ్యక్తి యొక్క దీపం మధ్యలో ఆరిపోతే మీరు ఏకాగ్రత మరియు కష్టపడి పనిచేయాలని అర్థం. అప్పుడే భవిష్యత్తులో విజయం సాధించగలరంట. దీపం నియమాలు. దేవాలయంలో దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే శాస్త్రాల ప్రకారం దీపం వెలిగించే నియమాలను వివరంగా వివరించారు. ఇది పాటించడం చాలా ముఖ్యం. నెయ్యి లేదా ఆవనూనె దీపాన్ని దేవతల ముందు పెట్టడం శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతారు. ఒకరి దీపంలో ఒక పువ్వు ఏర్పడితే మీ ఆరాధన భగవంతుడిని చేరుతుందని మరియు దేవుడు మీ ఆరాధనతో సంతృప్తి చెందాడని అర్థం. అదే సమయంలో అతను మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాడు. దీపపు జ్వాలలో వేణువు ఆకారం ఏర్పడితే శ్రీకృష్ణుని ప్రేమ, ఆశీస్సులు మీపై ఉన్నాయని, త్వరలోనే శుభవార్తలు అందుతాయని అర్థం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.